హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది కాంట్రరీ. కాంట్రరీ అంటే విరుద్ధంగా, వ్యతిరేకంగా, ఆపోజిట్ వే అనమాట. రెండవది పొసెషన్ అంటే స్వాధీనం. ఇక్కడ పొసెషన్ వేరు, ఓనర్షిప్ వేరు. ఓనర్షిప్ అంటే ఎవరి పేరు మీద అయితే ఆస్తి ఉంటుందో అతనికి ఉండేదాన్ని ఓనర్షిప్ అంటారు. పొసెషన్ అంటే స్వాధీనం. ఓనర్షిప్ అనేది ఓనర్కి మాత్రమే ఉంటుంది. పొసెషన్ అంటే ఎవరైనా అక్కడ ఉండొచ్చు కదా ప్రాపర్టీలో. పొసెషన్ అంటే స్వాధీనం. మూడవది ప్రొక్లమేషన్ అంటే ప్రకటన. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కోర్టుకు రావట్లేదు అనమాట. తప్పు చేసిన వ్యక్తి కోర్టుకు రావట్లేదు, పారిపోయాడు. ఈ పలానా తారీఖులోపు నువ్వు కోర్టుకి రాకపోతే నీ ఆస్తిని మేము తీసేసుకొని అమ్మేస్తాము అని చెప్పి ఒక ప్రకటన ఇస్తుంది. ఆ ప్రకటననే ప్రొక్లమేషన్ అంటారు. నాలుగవది డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం, నాశనం చేయడం అనమాట. ఐదవది కంపెల్ అంటే బలవంతం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పాట పాడాలని లేదు కానీ పాడు పాడు అని చెప్పి కంపెల్ చేస్తున్నారు, అంటే బలవంత పెడుతున్నారు. సో కంపెల్ అంటే బలవంతం.